మిహిరకులుడు కాశ్మీరమున బంధితులకు విధింపబడిన శిక్షలను దినదినము సాయంకాలములయందు నెరపబడుచుండగా వానిని చూచుచూ సంతోషించుచుండును. నిష్కరుణుడితో పాటు నిష్కారణముగా క్రూరముగా జడిగడి వధలను చూసి ఆనందింపగలిగిన వారు, తద్వధలను ఆచరింపదగిన వారు 10 మంది కలరు. శిక్ష విధింపబడిన వారు వేరొక చోటికి తీసుకొని పోబడుదురు. అచట ఎత్తైన గోడలు, నిలువున ఎత్తున గవాక్షములున్న కొట్లు, 10 గోడలు దూకిన గాని పారిపోవుటకు వీలులేని కారాగృహములు వానిలో ఉంచుదురు. ఆ కారాగృహముల చుట్టూ 10 ప్రాకారములు, చివరి 2 ప్రాకారముల యొక్క నడుమనున్న ప్రదేశము సుంత విస్తీర్ణమైనది. అందులో ఒకచోట ఉన్నతమైన వితర్దిక, దానిపైన రాజు కూర్చుండును ఆసనము. ఒక దాని తర్వాత ఒక బంధితుడు తీసుకొని రాబడును. వానిని చిత్రవధ చేయుదురు. వానిని ఒకసారి చంపరును. ములుగులతో, సందులలో, భూమికలలో, గుణపములతో గుచ్చుదురు, పొడుతురు. వాని ఏడుపులు మిహిరకుడు వినుచుండును. అతనికి ఆనందం కలుగుచుండును. ఎచ్చట పొడిచినచో వాని రోదనం అధికముగా ఉండును. పరమ వికారముగా ఉండునో, పరమ బాధా సూచకముగా ఉండును. ఆ రోదనమును తెలుసుకొని మిహిరకులుడు బంధితులను అచ్చట పొడిపింపుచుండును. అతనికి పురుషుల రోదన ధ్వనుల కంటే స్త్రీ రోదన ధ్వనుల యందు అధిక అనురాగం వారిని అట్లు హింసించును. ప్రతిదినం ఇంత హింస అయిన తర్వాత స్నానపానాదులు చేసి భోజనం చేసి కళ్యాణవతి సౌధమునకు పోవు. ఈ రెండానందములకేమి పొత్తో తెలియదు. భర్త యొక్క ఈ వికృతమైన ఆనందము యొక్క లక్షణము కళ్యాణవతి ఎరుగదు. తన సౌధమునకు వచ్చిన రాజు మెత్తని సంగీతమును మెచ్చికొనును. తన యొక్క ఆంగీకములైన హేళలకు ప్రశంసించును. తన యందు బద్ధానురాగుడు. భార్య యందు అంతటి సమర్థత చిత్తుడైన వాడు క్రూరుడగునా? అతని యద వెన్న అతనిని గూర్చి వేరొక ఊహ వచ్చుటయే అసంభవం. క్షారజలమయమైన సముద్రము పొంగునందుకుందుము గాని మధుర శిశిర జలపూరితమైన కాసారము పొంగి ఊళ్ళను బాడు చేయునా? ఆ ఊహ ఎవరికి రాదు. అందుచేత కళ్యాణవతీదేవి భర్త యొక్క స్వరూపము ఎరుగదు. దినదినమున మిహిరకులుడు కళ్యాణవతి ప్రేమ సుధా క్షీర సముద్రమున అమృతపు గాలువలు ప్రవేశింపచేయుచూనే ఉండును. ఆమె పొంగుచునే ఉండును. వాని రాకకు ఆమె ప్రేమసాగరము పొడిచి వచ్చును. అతడు రాజకార్యములపై పోయినప్పుడు అది ఆటు మీద ఉండును. కళ్యాణవతీదేవికి పుష్కలావతి నుండి తరచుగా వార్తలు వచ్చుచునే ఉండును. గాంధారమున మిహిరకులుడు చేయించిన మ్లేచ్ఛవధ కథలుగా కళ్యాణవతికి చేరను. ఆమె నమ్మలేదు. సహజముగా దోషులను శిక్షింతురు కదా. మ్లేచ్ఛులు ఈ దేశమును సమాక్రమించుటకు వచ్చి నెరపిన దుండగములను శిక్షించుటలో దోషమేమీ లేదు. శిక్షాకాలమున ఒకప్పుడు కొంత పెచ్చు జరగవచ్చును. ఒకడు చేసిన శిక్ష ఒకనికి విడ్డూరముగా ఉండవచ్చును. ఈ రీతి అయిన సమన్వయము చేత కళ్యాణవతీదేవి భర్త మీద ఈసు పొందలేదు. అతనిని గూర్చి విపరీతముగా భావింపలేదు. మరియు కొన్ని వార్తలు వచ్చినవి. వానిలో మిహిరకులుడు తన వెంట పలుమంది దుర్గాధ్యక్షులను, రాజాధికారులను బంధితులుగా తెచ్చెను. వారిని విచారించి శిక్షలు విధించి నిర్దోషులైన వారిని వదిలిపెట్టుదుమని చెప్పాను. అట్టి వారిని సాధువులుగా విచారణ జరిపించవలసినదనియు, ఎట్లో ఒకట్లు భర్తతో చెప్పి వారిని విడిపింపవలెనని కళ్యాణవతి ఎరిగియున్న పలుమంది స్త్రీ పురుషుల నుండి వార్తలు వచ్చుచుండెను. ఈ వార్తలు పంపిన వారు కొంత అవివేకముగా పంపుతురు. వారు కళ్యాణవతిని ఎరుగుదురు. ఆమె రాజదుహిత. ఆమె 6 ఏండ్ల కింద ఎరుగుదురు. ఆమె వారిని 6 ఏండ్ల కింద ఎరుగును. మా మేనత్త కొడుకు, మా పినతండ్రి బావమరిది మొదలైన వార్తలు కొందరి దగ్గర నుండి వచ్చు. పంపిన వారే ఒక్కొక్కప్పుడు కళ్యాణవతికి సరిగా జ్ఞాపకముండరు. ఆ బంధితుని ఊరును, పేరును, వాడు ఏ దోషము కింద నిర్బంధింపబడినో, ఎప్పుడు నిర్బంధింపబడినో మొదలైన వివరములు లేక ఇట్టి వార్తలు నిష్ప్రయోజనములు అగుచుండెను. కొన్ని వార్తలు వివరముగా ఉండును. వానిలో కొన్ని కళ్యాణవతికి దగ్గర వారి నుండి వచ్చును. అట్టి వారిని గూర్చి కళ్యాణవతి భర్తతో చెప్పనించెను. మిహిరకులుడు కళ్యాణవతి వద్ద రాత్రి 10 గంటలకు వచ్చాను.
అతడు చాలా శ్రమపడి ఉండును, వచ్చుచునే నిద్రాస్తుడై వచ్చును. మరి ఎప్పుడో హఠాత్తుగా భూమి చీల్చుకొని పొంగులెత్తు అర్ధరాత్రి జలమయమైన కేతకుని వలె వచ్చును. మరి ఒకప్పుడు వరలెక్క మహావాహిని సముద్రమునందు ప్రవేశింపబోవుచున్నట్లు వచ్చును. మరి ఒకప్పుడు డస్సిపోయి 100 యోజనముల ప్రయాణము చేసి సజ్జితమైన కొట్టమునందు విశ్రాంతి గొనుటకు కొరకు కొంతమేర వచ్చినట్లు వచ్చును. అతడిన్ని విధములుగా రావచ్చునని లేదు. ఆయన రాజకార్యములు చూచుకొని ఒకప్పుడు భోజనము కూడా లేకుండా కళ్యాణవతి సౌధమునకు వచ్చును. మహారాణియే అతనికి భోజనము సమర్పింపవలేను. దినదినము ఇట్లుండ మాసములు గడుచు, సంవత్సరములు గడుచును. ఆమె ఎవరిని గురించి చెప్పుటకు వీలు లేకుండెను. ఒకటి చాలా విచిత్రమైన విషయం, అతడు ఏకపత్ని వ్రతుడు. అతనికి మరి ఒక భార్య లేదు. మిహిరకులుడు తన కూతుండ్రనిచ్చి బంధుత్వము కలుపుకొని గొప్ప అధికారము సంపాదింపవలేనని, రాజప్రతిపత్తి పొందవలేనని చాలామంది ప్రయత్నించిరి. ఆ ప్రయత్నములన్నీ వ్యర్థమయ్యాను. ఇట్టివి తొట్టతొలుత కొందరు వృద్ధధాతృవుల చేత చేయబడెను. రాజునకు ప్రియమైన ముసలిదాదులు 4 కలరు. వారు చిన్నప్పుడు మిహిరకుల్ని పెంచిరి, అప్పుడప్పుడు స్తన్యమిచ్చిరి. వారి పరిచయం, వారి ప్రేమ మిహిరకులకు వదులు 5, 3, 14 ఏండ్ల వరకు వరకే సన్నగిలిపోయాను. తర్వాత కొన్ని ఏండ్లు వారు వచ్చుటయు వారే పలకరించుటయు, మిహిరకులుడు వారిని పలకరించుట లేదు. వారు దూరమున నిల్చుండి ప్రేమ చేత నిండిన కనులతో అతనిని చూచెడివారు. అతడు వారిని బహిష్కరించెడివాడు. ఒకవేళ వారి వంక చూచినను తనకేమియూ పట్టనట్లు చూచెడివాడు. మరి అతడు రాజగువేళకు వారు చిన్నప్పుడు పాలిచ్చిన దాదులు కానట్లే అయిపోయిరి. ప్రాసాదమున వారికి గృహములు కలవు, పోషణ కలదు, ఒక విధమైన మర్యాద కలదు, దానికి ఎప్పుడునూ భంగము లేదు. ఇట్టి దాదులు పోయి రాజుతో ఏమని చెప్పవలేను? అతడు ఏకాంతముగా ఉన్నప్పుడు పోవలేను. అతని ఏకాంతములు కనిపించుట లేదు. పూర్వపు రాజులు దినదినమునందు జామైనను భోగములకు వినియోగించుకొనుచుండెడివారు. అంతఃపురమున సంగీతము, నృత్యము, వినోదములు పెక్కులు ఉండేవి. ఆ సమయములందరూ పోయి మాట్లాడేటివారు, తమ పరిచయమును ఉద్దీపింపచేసుకొనేటివారు. రాజు తమ వంక చూచుటయో, చిరునవ్వు నవ్వుటయో, తమతో చిన్న మాట అనుటయో, ఆజ్ఞాపించుటయో మొదలైనవి జరుగుట చేత తమ భావమున, తమ కృతజ్ఞతాత్వమున తామనుభవించి తృప్తి పడేటివారు. ఈ రాజు విషయమున అట్టివేమియూ లేవు. ఇతడు పొద్దుట లేచును, కాలకృత్యములు తీర్చుకొను, కొంత ప్రాతరాహ్నికమును నెరవేర్చుట, ఆ తర్వాత పొద్దెక్కు వరకు అశ్వారోహణము, గజారోహణము చేయును. నిచ్చలు సేనలు యొక్క పరిస్థితులను గమనించును, ఏనుగులు, గుర్రములను పరిశీలించు. కొత్తవానిని కొన్నును. పొద్దెక్కిన తర్వాత తన సౌధమునకు పోయి స్నానాది కృత్యములు నర్చి భోజనము చేయను. భుజించిన తర్వాత కొంత విశ్రాంతి పొందును. తత్కాలమున రాజు వద్దకెవరునూ పోవుటకు వీలు లేదు. అది మొదలు పొద్దు వాటారు వరకు ప్రతిదినము 2 కార్యములు నిస్సందేహముగా చేయను. వెనకటి దినమున జరిగిన నిర్ణయములను ధర్మాధ్యక్ష, సభాధ్యక్ష, దండపాలురు వచ్చి విన్నవింతురు. ఇట్లిట్లు జరిగినవని చెప్పుదురు. తమకు ఇష్టములైన అంశములను ఉగ్గడించి రాజు యొక్క ఇష్టమును అడుగుదురు. ఆ పని అయిన తర్వాత రాజు విలుకాండ్ర వద్దకు పోవును. విలుకాండ్రు 10,000 మంది కలరు. వారి విషయములు పరిశీలించురు. ప్రతిదినమును కొన్ని 100 బాణములు, 100 ధనుస్సులను కొత్తవి రావలేను. రాజు ప్రతి ధనుస్సును తాను విచారించును, వంచి చూచును. ఆ కాలమున ధనుస్సునకు మిక్కిలి మర్యాద కలదు. మిహిరకులకు పూర్వమున పదాతులందరూ ధనుర్ధారులు. ఒక వెడల్పైన పొడవైన ఖడ్గము, ఎద్దు చర్మముతో చేసిన డాలును తప్పకుండా ఉండును. తత్పూర్వము ప్రతివాని యొద్ద ఒక ధనుస్సు ఉండేది. మిహిరకులుడు ధనుర్ధారులను వేరు చేసెను. కత్తిని ఉపయోగించినచో ధనువు ఉపయోగింపరాదు, ధనువును ఉపయోగించినచో కత్తిని ఉపయోగింపరాదు. కానీ ధనుర్ధారుల యొద్ద మాత్రము కత్తులుండేటివి. ధనువును ధరించువారు తన ధైర్యమెంతయో ధనువు యొక్క ధైర్యం అంత. కాశ్మీరుల ధనువు ఉపయోగించడి పద్ధతి వేరు.